నమస్తే అండి. బరువు తగ్గటం కోసం చాలామంది హెర్బలైఫ్ న్యూట్రిషన్ వాడుతూ ఉంటారు. అయితే వాడిన కొత్తలో రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతారు. ప్రొడక్ట్స్ వాడినంత కాలం మనం ఎంతో కొంత కంపల్సరిగా బరువు తగ్గుతాము. అయితే అన్ని రోజులు కంటిన్యూగా ఈ ప్రోడక్ట్ని మనం వాడలేం కనుక ఏదో ఒక టైంలో చాలామంది ఆపేస్తాం కదా. అలాంటి టైంలో ప్రోడక్ట్ వాడటం ఆపేసిన తర్వాత కొన్ని రోజులకి కొంతమంది మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారనమాట. అందులోనూ ఈ ప్రొడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి, ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ఎక్కువ రోజులు ఎవ్వరు కూడా వాడలేరండి. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది వాడలేరు. ఎప్పుడైతే మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యామో అప్పుడు డబ్బులు వేస్ట్ చేసుకున్నాము, ఈ ప్రొడక్ట్స్ వాడి మోసపోయామని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. మనం అసలు ఈ ప్రొడక్ట్స్ వాడటం ఎందుకు స్టార్ట్ చేసాము? వెయిట్ లాస్ అవ్వాలని. వెయిట్ లాస్ అవ్వటం అనేది మన కళ అనమాట. అందుకనే ఎంతో కోరుకుంటే తప్ప, బరువు తగ్గాలని కోరుకుంటే తప్ప మనం ఎంత ఖర్చు పెట్టి ఈ ప్రొడక్ట్స్ని వాడరనమాట. సో అంత ఇష్టంగా బరువు తగ్గాలనే కోరికతో మనం ఈ ప్రొడక్ట్స్ని వాడి బరువు తగ్గిన తర్వాత మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనే కాదండి, ఎలాంటి డైట్లు పాటించినా, ఇంకా వేరే రకరకాల కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా వెయిట్ని తగ్గించేవి, ఎందులో జాయిన్ అయినా కూడా ముందు మనం వెయిట్ లాస్ జరిగిన తర్వాత ఈ వెయిట్ లాస్ జర్నీలో మనం ఏవైతే ఫుడ్ హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకుని మన లైఫ్ స్టైల్ని, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేసామో అదే కంటిన్యూ చేయాలన్నమాట. లేదంటే ఎవరైనా కూడా ఎంత మంచి డైట్లు చేసినా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోకపోతే మళ్ళీ కంపల్సరిగా వెయిట్ గెయిన్ అయిపోతారండి. మనం వెయిట్ లాస్ జర్నీలో తక్కువగా తీసుకుంటాము, వాటర్ ఎక్కువ తాగుతాము, ఇంకా ఎర్లీగా తినేస్తాము. పడుకునే ముందు దాకా మనం ఉండకుండా చక్కగా ఎర్లీగా తినేస్తాము. ఇలా కొన్ని మనం చాలా మార్పులు చేర్పులు చేసుకుంటాము ఈ న్యూట్రిషన్ వాడేటప్పుడు. ఎలాంటి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కూడా అదే ఫుడ్ హ్యాబిట్స్ని మనం కంటిన్యూస్గా ఎప్పుడూ కూడా మనం మెయింటైన్ చేసుకుంటే బరువు అనేది పెరగరండి. 1 కేజీ 2 కేజీలు అటు ఇటులో ఉన్నా పర్వాలేదు, బట్ కొంతమంది పాపం ఎంత వెయిట్ లాస్ అయ్యారో మళ్ళీ అంత వెయిట్ గెయిన్ అయిపోతారనమాట. ఇదంతా కూడా జంక్ ఫుడ్ తీసుకుంటుంటారు, మళ్ళీ నార్మల్గా మళ్ళీ రెగ్యులర్ హ్యాబిట్స్లోకి వచ్చేస్తారనమాట. అలా రాకూడదండి. ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది లో క్యాలరీ ఫుడ్ అనమాట. మనకి లో క్యాలరీలో బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు మనకు అందిస్తూ ఇందులో ఉండే షేక్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నామో మనం కంపల్సరిగా వెయిట్ లాస్ అనేది అవుతాము. ఈ ప్రొడక్ట్స్ వాడటం ఆపేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ తీసుకుంటాం, రైస్ ఎక్కువ తీసుకోవటం, జంక్ ఫుడ్స్ తీసుకోవటం, లేట్గా తిని పడుకోవటం, తిన్న వెంటనే పడుకోవటం, లేదంటే వాటర్ తీసుకోకపోవటం, ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు. కావాలనుకుంటే మీరే చెక్ చేసి చూసుకోవచ్చండి. మీరు న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ వాడి ఆపేయటం ఒక 1 ఇయర్ అయిందనుకోండి, మీరు ఆపేసి 1 ఇయర్ కానీ 6 మంత్స్ ఈ గ్యాప్ ఉంటే మీరు ఇప్పటి నుంచే మీరు డైట్ చేసేటప్పుడు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మీరు మెయింటైన్ చేసుకున్నారో అలాంటి ఫుడ్ హ్యాబిట్స్నే మళ్ళీ మీరు మీ డైలీ అలవాటు చేసుకుని వాటర్ ఎక్కువగా తీసుకోవటం, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో మీరు వాటర్ తాగుతున్నారా లేదా, అలాగే కొద్దిగా డీటాక్స్ వాటర్ ఏదో ఒకటి, మనకి ఎఫ్రెషే కాదండి, నార్మల్గా కూడా మనం మన కిచెన్లో ఉండే వస్తువులతోనే మనం డీటాక్స్ ఆ పౌడర్ని తయారు చేసుకుని చక్కగా ఎర్లీ మార్నింగ్ తీసుకోవటం వల్ల బాడీ అనేది మంచి క్లెన్సింగ్ అవుతుంది అనమాట. అలాగే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ కూడా మీరు 6-7 లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఒక 1 అవర్ అలా వాకింగ్ చేసి ఒక 2 మంత్స్ పాటు ఇలాగే మెయింటైన్ చేసి చూడండి. స్లోగా మళ్ళీ మీకు తెలియకుండానే బరువు అనేది తగ్గుతారు. ఎలాంటి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా వెయిట్ లాస్ అవ్వాలని కొంతమంది రకరకాల డైట్లు చేస్తుంటారు. మనం డైలీ లైఫ్లో ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని యాడ్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇలాంటి మంచి రెసిపీస్, వెయిట్ లాస్ టిప్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ వాడుతున్న వాళ్ళకి, అలాగే నార్మల్ డైట్స్ చేసే వాళ్ళకి, ఒకవేళ ఎలాంటి డైట్స్ చేయకపోయినా మనం హెల్తీగా మన పనులు మనం చేసుకుంటూ ఫిట్గా ఉండాలి అంటే మనం ఫుడ్ హ్యాబిట్స్ని ఎలా మార్చుకోవాలి ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.